కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ కరోనా టైంలో కూడా చక్కగా పనిచేసింది జిందం కళా చక్రపాణి గారు. కానీ పట్టణం అంతా తిరిగే క్రమంలో కొత్త విద్యానగర్ లో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లుంటే అవి కూడా ఈసారి చూసుకుందాం. మీరు దయచేసి ఆశీర్వాదం ఇవ్వాలి. ఈ కొత్త అభ్యర్థి కూర భాగ్యలక్ష్మి దేవేందర్ వారికి కూడా మొట్టమొదటిసారి గంగపుత్ర కమ్యూనిటీకి మన పట్టణంలో అవకాశం వచ్చింది. వారికి కూడా అవకాశం ఇచ్చినాం. తప్పకుండా వారికి కూడా మరి మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కొన్ని పెన్షన్లు కాలే, కొన్ని రేషన్ కార్డులు కాలే, ఇటువంటి ఉంటాయి. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, 90 పైసల పని చేసినాం సిరిసిల్లలో. ఎటువంటి సిరిసిల్లను ఎట్లా చేసినాం మీ కళ్ళ ముంగట కనబడతలేదు. బ్రహ్మాండంగా రోడ్లు చేసినాం, మోరీలు చేసినాం. ఇంకా 90 పైసల పని అయింది, ఇంకో 10 పైసల పని బాకీ లేదు. ఇక నారు పోసినోడు నీరు పోయాడు అన్నట్టు 90 పైసల పని చేసినోడు 10 పైసల పని చేయరా. ఇంతమందికి ఇల్లు ఇచ్చినాం, కొంతమందికి రాలే, నాకు తెలుసు. వాళ్ళని కూడా నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటా. నా బాధ్యత, నేను కంపల్సరీ ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. 2 ఏళ్లలో మళ్ళా మీ దయతోని మన ప్రభుత్వం వస్తుంది. ఈ 2 ఏళ్ళు పెద్దగా పనులు కావు, అది కూడా నేను అబద్ధం చెప్ప ముందే చెప్తున్నాను. ఈ 2 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నంత కాలం ఏం పనులు చేయనియరు. వాళ్ళు మంచోళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు పగబట్టిరు సిరిసిల్ల మీద. కానీ మీరు భయపడకూరి, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ దయ ఉంటే నేను కూడా మంత్రి అయితా. మళ్ళా కంపల్సరీ సిరిసిల్లను మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గం చేసే బాధ్యత నాది. గరీబులను కడుపులో పెట్టుకునే బాధ్యత. ఇంకొక మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. గీతానగర్ లో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అధికారం ఉంది అని. అధికారం ఉంటే ఏం చెప్తారు మీరు? అధికారంతో ఒక మంచి పని చేసిర్రా? ఏదన్నా ఏమైతుంది మీతో? రూపాయి పైన పేదవాళ్ళకి ఏమైనా మంచి పని జరిగిందా? తట్టెడు మట్టి తీసిర్రా? ఒక కొత్త రోడ్డు పోసిర్రా? కనీసం ఒక తట్టెడు మురం పోసిర్రా? ఎక్కడన్నా అధికారం ఉంది. ఏం అధికారం అంటే ఏం లాభం? అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు పంది లెక్క 10 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికింది నయమని. నువ్వు అధికారం ఉంటే అధికారంలో కూర్చున్నోనికి మంచి బుద్ధి లేకపోతే ఏమనికి లాభం అవుతుంది? పేదలకు లాభం కాదు. తెల్లారు లేస్తే కేసీఆర్ ను బూతులు తిట్టుడు తప్ప ఏమైనా లాభం ఉన్నదా? నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 2500 అంటే నీ లాగుల తొండలు ఇచ్చి పెడతా అంటాడు. ఏమైనా 20 తులం బంగారం అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమైనా రైతు బంధు ఫిబ్రవరి వచ్చింది, రైతు బంధు దిక్కు లేదంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతారా ఇట్లా అవుల మాటలు? ఒక అసంటోడు మనకు దొరికిండు. అందుకే సిరిసిల్ల గులాబీ కంచుకోట అని చూపెట్టాలి. ప్రతి వార్డులో కారు గుర్తు మీద ఓటు గుద్దాలే. కంపల్సరీ ముఖ్యమంత్రి కళ్ళు తెరిచే విధంగా మీరు తీర్పునియాలి. ఉంటాయి చిన్న చిన్న సమస్యలు, అమెరికాలో కూడా ఉన్నాయి, సిరిసిల్లలో ఎట్లా ఉంటాయి. కానీ ఒకటి మెల్లగా నేను చేసుకుంటూ వస్తుంటే అప్పుడు అది కూడా వరవలే. వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బయట అంతా రాష్ట్రం అంతా తిట్టుడు. అన్ని సిరిసిల్లకే దోసుకపోతుండని వీళ్ళే తిట్టిరు. మరి ఆ రోజేమో సిరిసిల్లకు దోసుకపోతుందని తిడుతురి, ఇలా ఏం ముఖం పెట్టుకుని ఓట్లాడతారు మీరు? ఇక్కడ సిగ్గుందా మీకు? మరి ఏం చేసారు 2 ఏళ్లలో? అందుకే మీరు ఆలోచన చేయండి దయచేసి. ఈ మున్సిపల్ ఎలక్షన్ ఎటువంటిదో మీకు తెలుసు. ఒక్కొక్క గుర్తు ఒక్కొక్క బ్యాలెట్ లో ఒక్కొక్క దగ్గర ఉంటుంది. జిందం కళా గారిది 3వ నంబర్ల కారు గుర్తున్నది, తప్పకుండా. కూర భాగ్యలక్ష్మి గారిది 2వ నంబర్ లో ఉన్నది. భాగ్యలక్ష్మి గారిని 2వ నంబర్ మీద ఓటేసి గెలిపించండి. గుడ్ల శ్రీనివాస్ గారిది కూడా 3వ నంబర్ లో కారు గుర్తున్నది, తప్పకుండా గుడ్ల శ్రీనివాస్ గారికి కూడా మంచిగా ఓట్లేసి గెలిపియండి. ఆఖరికి నేను ఒకటే మాట చెప్పి ముగిస్తా. వచ్చేటప్పుడు ఏం లాడాలా